ఇలాంటి సఫరింగ్స్ లేకుండా, ఇలాంటి న్యాచురల్ కలామిటీస్ లేకుండా ప్రపంచం ఉంటే ఎట్లా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఏ గాడ్ ఈజ్ వీక్ ఆర్ వాట్? ఈ ప్రపంచానంతా చేసింది దేవుడని మనం నమ్ముతాం క్రైస్తవులంగా. ఒకవేళ అలా అయితే మరి న్యాచురల్ కలామిటీస్ రాకుండానే ముందే ప్రికాషన్స్ తీసుకొని సృష్టిని చేసి ఉండొచ్చు కదా. నెంబర్ 3, చాలామంది నాన్ క్రిస్టియన్స్ అంతా కూడా దేవుని బ్లేమ్ చేస్తున్నారు ఈ మధ్య. కొంతమంది క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారంటే సాతాన్ని బ్లేమ్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ న్యాచురల్ కలామిటీస్ ఇస్ కమింగ్. బట్ వాట్ స్క్రిప్చర్స్ ఈస్ బ్లేమింగ్? టు హూమ్ స్క్రిప్చర్స్ రియల్లీ బ్లేమింగ్? నెంబర్ 4, చాలామంది మన వాళ్ళు ప్రేయర్ పాయింట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు ప్రే, డోంట్ వరీ, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. వాట్ ఇట్ మీన్ రియల్లీ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్? ఈ 4 క్వశ్చన్స్ని జస్ట్ కీప్ యువర్ మైండ్ అండ్ విల్ లుక్ ఫర్దర్. ఓకే, న్యాచురల్ కలామిటీస్ ఎందుకు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా ఒక్కొక్క పాయింట్ చెప్తే we will go further. I also a little bit doing some little research on this, means collecting the data from the different sources. Now I have thoda, I will share with you. You also get involved and we will go further. న్యాచురల్ కలామిటీస్ అంతెందుకు, వరదలు, సునామీలు, తుఫాన్లు, భూకంపాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? జనరల్గా సైంటిఫిక్ ఆర్ కామన్ రీజన్స్. ఇఫ్ యూ టెల్ దెన్ లుక్ ఇన్ బిబ్లికల్ పర్స్పెక్టివ్ లేటర్. ఎప్పుడైతే నా రిసోర్స్ని ఎక్స్పెక్ట్ చేసామో, న్యాచురల్ రిసోర్సెస్ని ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తామో కలామిటీస్ రావచ్చు. ఎక్కువ వాటర్ డిగింగ్ చేసామనుకో, 1 point, gunshot point, reasons, right? Earthquakes for the reason. Borewells. Okay, then చెప్పండి భయ్, తెలుసు కదా, కొత్త అంటే అది చెప్పింది నేను ఎక్కువ చెప్తాను. కానీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎర్త్ మనం చూస్తా ఉంటే అప్పట్లో కాంటినెంట్స్ డివైడ్ అవ్వలేదు, తర్వాత డివైడ్ అయ్యి అలా సమ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్ లో సునామీస్ రావచ్చు, భూకంపాలు కూడా జరుగుతాయి. అది కూడా రీజన్ అవ్వచ్చు కదా న్యాచురల్ కలామిటీస్. సునామీస్ కానీ అదే అన్న సైంటిఫిక్. ఇప్పుడు ఏమంటున్నావు, తమ్ముడు ఏమన్నాడంటే దాని నుంచి ఫార్మేషన్ ప్రాసెస్ లో జరగచ్చు. ఆ రీజన్ మీరు చెప్పాలి. ఇప్పుడు మనం అది చెప్తే ఎవరు మనల్ని, మీరు చదువుకున్న వాళ్ళు మీరు ఎట్లా చెప్తే ఎట్లా అని అంటారు. ఇప్పుడు తమ్ముడు చెప్పిన దానికి నువ్వు ఏదైనా వేరే చెప్పాలి. సేమ్ పాయింట్. ఈ ఫార్మేషన్ ప్రాసెస్ లో కూడా జరగచ్చు ఈ న్యాచురల్ కలామిటీస్. ఏ ఫార్మేషన్? టెక్టానిక్ ప్లేట్స్ కదలడం కానీ. ఓకే, because of the moving of the tectonic plates below the earth or the sea, that is the reason. That is, yes, that is a known reason. That is major reason also. Any జనార్దన్? అంటే నా పాయింట్ ఏంటంటే అన్న, దానికి సోర్స్ హ్యూమన్ ఎర్రర్ కాదు. అప్పుడు okay, that's okay. Reasons we are talking, I am not saying human error, we will discuss later. Done. Okay, reasons, yes, 2 points. Then వరదలు, వర్షాలు ఎక్కువ రావడం, వాతావరణంలో మార్పులు, అంటే దానికి మనిషి కూడా ఈ రిసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల అవి కూడా. ఓకే, వెదర్ ప్యాటర్న్లో చేంజ్ రావడం వల్ల, అడవులు నరికేయడం వల్ల, లేదంటే డిఫారెస్టేషన్ వల్ల, లేదంటే క్వారీస్ ఏమంటారు వాటిని, గన్నులు పెట్టి ఆ యొక్క ప్రాంతాన్ని కూల్చడం వల్ల జరుగుతాయి అన్నట్టు. ఇంకా చెప్పాలి శ్యామ్, మనం చెప్పాలి. మట్టిని పూడ్చేసి ఇల్లు కడతారు. ఓకే, వర్షాలు ఎక్కువ పడినప్పుడు దాని వేరు అది జనరల్గానే ఆ వాటర్ ఫ్లో అట్లా ఉంటుంది. ఇల్లు కట్టడం వల్ల beyond the borders they cross and it's actually, yes, అది కేరళ కూడా జరిగింది సేమ్. yes. any other? Okay, కరువు వచ్చినప్పుడు కూడా అంతే, రిసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల okay. కరువు వస్తుంది. Ravi or Janardhan, 1 point we are waiting.
కెలామిటీస్ డెఫినేషనే న్యాచురల్ ఫినామినా మా ప్రజలకి నష్టం కలిగిస్తే అది న్యాచురల్ కెలామిటీ ఏదైనా కావచ్చు. న్యాచురల్ కెలామిటీస్ న్యాచురల్గానే ఉంటాయి. ఓకే, ఇట్స్ న్యాచురల్, మ్యాన్ మేడ్ ఇట్స్ a common, that's what you are making, right? There is no specific reason, it's a part of the nature, it will come as usual, that's what you want to make, or some other else. Antena? న్యాచురల్ డిజాస్టర్స్. Okay, the definition is talking about general, the English dictionary they are saying the act of God is a majorly put in the word, but how much is correct or appropriate, that I don't know, but we will think in future. జనరల్గా మీరు చెప్తున్నారు కదా అవన్నీ ఉన్నాయి. పొల్యూషన్ కూడా పొల్యూషన్ కొన్ని కారణాలు యాక్చువల్గా నిన్న పేపర్లో రాసిన కారణాలు ఎందుకు ఇలా అని కొంతమంది ప్రొఫెసర్స్ మామూలుగా సైంటిఫిక్గా తీసిన ఆన్సర్స్ ఏంటి అంటే భౌగోళిక అనుకూలతను ఒకటి మామూలుగా సాధారణ రీజన్స్ చెప్పి తర్వాత ముందుకెళ్తాం. అంటే కేరళలో 10 to 20% సముద్ర మట్టానికి లో ఉంది. సో భౌగోళిక అనుకూలతను బట్టి అప్పర్ ఏరియాలో ఉన్న వాటర్ ఆటోమేటిక్గా వస్తాయి. దట్ ఈజ్ వన్. అండ్ అత్యధిక జనసాంద్రత, ఎక్కువ మంది జనసాంద్రత ఉన్నప్పుడు కూడా బికాస్ ఆఫ్ ద వాట్ ఎవర్ ద పొల్యూషన్ ఆల్ విల్ కమ్ అండ్ డెత్ రేట్ ఆల్సో విల్ బి మోర్ ఇఫ్ అత్యధిక జనసాంద్రత ఉంటే. జనసాంద్రత అంటే తెలుసు కదా, ఎక్కువ మంది ఉండటం పాపులేషన్. జనసాంద్రత అది ఎట్లా ఇప్పుడు అంటే 1 కిలోమీటర్కి ఉన్న జనాభా కదా, 70 కిలోమీటర్కి ఉన్న జనాభా, ఎక్కువ జనాభా ఎట్లా వస్తుంది డెత్ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. పాపులేషన్ న్యాచురల్ హ్యూమన్ ఎర్రర్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదే అంటే జనసాంద్రత ఎక్కువ ఉన్నప్పుడు న్యాచురల్ కెలామిటీస్ జరిగితే దాని వల్ల ఎక్కువ మంది చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది, కానీ జనసాంద్రత ఎక్కువ ఉండడం వల్ల డెత్ రేట్ ఎక్కువే ఉంటుంది. ఇంకొకటి కుండపోత వర్షాల వల్ల అన్నట్టుగా చూపించారు. ఇంకొకటి జల నిర్వహణలో లోపాలు ఉన్నాయి. యాక్చువల్ కేరళలో దే ఆర్ నాట్ ప్రాపర్లీ మేడ్ ద డ్యామేజెస్ ఆర్ సంథింగ్, దట్స్ వాట్ దే కమ్ అవుట్ ద రీజన్. అండ్ ముందస్తు సన్నద సరిగా లేదు యాక్చువల్గా. 2 to 3 weeks లేదంటే 1 to 3 days ముందు యాక్చువల్గా అలర్ట్ అలాంటి ముందస్తు ప్రణాళికలు లేదంటే ఆ విధంగా టెక్నాలజీ లేకపోవడం. ఇంకొకటి పడమటి కనుమల యొక్క హాని ఉంది యాక్చువల్గా కేరళలో. ఆ పడమటి కనుమలు అనేవి అంతరించిపోతున్నాయని 10 years బ్యాక్ ఒక ప్రొఫెసర్ సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చాడు, కానీ పట్టించుకోలేదని ఒక వాదన ఉంది. పడమటి కనుమలలో ఉన్న అడవుల గురించి సమ్ ప్రాబ్లం బికాస్ ఆఫ్ ద డెస్ట్రాయ్ ఆఫ్ దిస్. అండ్ ఎత్తైన ఆకాశ స్మరణలో ఏంటంటారు వాటిని, అవి కూడా ఒక విధంగా రీజన్స్ అవుతాయి. ఇట్స్ అ పొల్యూషన్ ఇంటర్లింక్డ్. How we will look. This is the general reasons for the natural calamities, whatever the yesterday's newspaper regarding the Kerala related. Then we will go for the biblical. Biblical గా వెళ్తే బైబిల్లో న్యాచురల్ కాలమిటీస్ వచ్చాయా, వస్తే ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎవరు కారణం? జలప్రయాణం వచ్చింది. ఎందుకు వచ్చింది? మనుషులే కారణం. ఎందుకు వచ్చింది? రీజన్ పాపం ఎక్కువైంది చెప్పేశారు. ఎవరు? దేవుడు. మనుషుల పాపం, దేవుడు, న్యాచురల్ కలామిటీస్, నోవా. ఈజ్ దర్ ఎనీ అదర్? లోతు. ఎందుకు వచ్చింది? ఓకే, ఏది? సొదొమ గొమొర్రా. యు ఆర్ టాకింగ్ అబౌట్ సొదొమ గొమొర్రా. అగైన్ సిన్. హూ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్? గాడ్ ఉన్నాడు పైన అల్టిమేట్, బట్ రీజన్ ఏంటి? సిన్ అగైన్ సిన్. ఎనీ అదర్? ఫెమెన్. కరువులు వచ్చినాయి. ఇంకా జోసెఫ్ ఉన్నప్పుడు కరువులు వచ్చినాయి. ఎవరు? రీజన్ ఎవరు? అక్కడ ఏమైనా సపరేట్ రీజన్ ఉందా లేదంటే వేరే రీజన్ ఏమన్నా? ఓకే, ఎక్కడ? 3 years వస్తాయి కదా, 3 years. ఇంకా తమ్ముడు బైబిల్లో ఇంకా ఎక్కడ ఉన్నాయి కొన్ని? మోషే టైంలో పేరు కోరా కుమారులంతా అంతే కదా. జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ వర్షిపింగ్ అదర్ గాడ్స్ అట్లా ఏమని ఉంటుంది అంటే యాక్చువల్ భూమి నెరగా విడిచి వాళ్ళంతా లోపలికి వెళ్ళి మింగేసినట్టుగా చూస్తాడు. ఇంకా గుడ్. తర్వాత యోగు వాళ్ళ పిల్లలకు సంబంధించిన యోగు న్యాచురల్ కలామిటీ అంటే అది ఒక రకమైన డిజాస్టర్. న్యాచురల్ కలామిటీ ఏం కాదు, అది యాక్సిడెంట్.
Yes, moon is also this moon, sun, s- combination. what are that cycling? Cyclone. No. Some cycle is a cyclone. Hurricanes ki reason అది యాక్చువల్గా వాటర్ వేపర్స్ అంతా ఫామ్ అయ్యి ద మూవింగ్ ఆఫ్ ద మోషన్ మాలిక్యూల్ ఆర్ సంథింగ్ దట్ వీఆర్ నాట్ టాకింగ్ నౌ. జనరల్ రీజన్స్ ఈజ్ ఓవర్, వీఆర్ టాకింగ్ బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, కమ్ అవుట్ ఆఫ్ దట్. ఓకే, గుడ్. దెన్ అన్న అసలే సెన్స్ వాళ్ళు వచ్చారు పట్టుకోవాలి. ఓకే, This guy can. ఎనీ యూ వాంట్ టు షేర్? ఆ లెవెల్ గేదెస్ ఎందుకు ప్రకృతి వైపరీత్యం జరిగింది ఇప్పుడు కేరళలో? దానికి ఎవరు బాధ్యులు? ఫ్లడ్స్ అంటే మామూలుగా ఓషన్ బీనీత్ లో అంటే ఓకే ఎనర్జీ రిలీజ్ అవడం వల్ల floods. ఓకే, కారణం ఎవరు? సైంటిఫిక్ ఆన్సర్. ఓకే, సరే. ఇంకా బిబ్లికల్గా ఇంకేమైనా ఉన్నాయా చెప్తారా? ఉన్నాయా శ్యామ్? ఏం లేవా మన దగ్గర? ఉన్నట్టున్నాయి కదా, చెప్పలేదా? ఓకే, సరే. ఫస్ట్ క్వశ్చన్ మనం వెళ్ళాం. రియల్లీ గాడ్ విల్ అలౌ దిస్ టైప్ ఆఫ్ కలామిటీస్ టు హీస్ పీపుల్? ఎస్ ఆర్ నో? వై? These people means all Anna. మీన్స్ హీస్ పీపుల్స్, రైట్? అలో చేస్తాడా? ఎందుకు అలో చేస్తాడు? ఎనీ బిబ్లికల్ రెఫరెన్స్ యూ వాంట్ టు పుట్ అవుట్? అలో చేస్తాడా? Because his plans are different from our plans. Yes. His plans are different from our plans. We don't know the reason behind the allowing. That we have to, one point we have to remember. Any? అంటే ఇప్పుడు అంటే అన్న నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన పనిష్ చేయాలనుకున్నారు. పనిష్ చేయాలంటే ఆ రీజియన్ వాళ్ళని చేయొచ్చు కానీ మేబీ సమ్ మరీ హెవీ ఉన్నటువంటి బట్ హోల్ స్టేట్ అలా మిగతా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కదా, అంటే గుడ్ పీపుల్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కదా. ఓకే, అంటే నేను చెప్పేది అర్థమైంది. గుడ్ పీపుల్ కూడా సఫర్ అవుతున్నారు కదా వీటి వల్ల. అది జనరల్ క్వశ్చన్, మేజర్ క్వశ్చన్ అది. దానికి ఆన్సరు చెప్పాలంటే మిస్కన్సెప్షన్ నేను రివీల్ చేయాలి. ఏంటి అంటే మిస్కన్సెప్షన్ ఉన్నాయి, అందులో భాగంగా ఇదొకటి. బీఫ్ తినడం వల్ల కలామిటీస్ వచ్చినది అనేది మిస్కన్సెప్షన్, దట్ ఈస్ నాట్ ఏ. ఇంకొకటి, అక్కడ పాపులు ఉన్నారు కాబట్టి అక్కడ న్యాచురల్ కలామిటీస్ వచ్చింది అనడం కూడా తప్పు. బీఫ్ గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సెకండ్ దానికి ఎక్స్ప్లెనేషన్ అంటే తమ్ముడు ఆల్రెడీ చెప్పాడు, అక్కడ ఇన్నోసెంట్ చిల్డ్రన్స్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, దేవుడు మరి వాళ్ళు ఏం పాపం చేయలేదు కదా, పాపలను సెట్ ఆఫ్ పీపుల్ని చంపేయచ్చు కదా అని. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చెప్పాలంటే, ఏదైనా న్యాచురల్ కలామిటీస్ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ద హ్యూమన్ సిన్ వల్లే వచ్చింది అని మనము అనుకోకూడదు. అండ్ ఇంకొకటి, బ్యాడ్ థింగ్స్కి రావటానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ అన్నిటికీ దేవుడే కారణం అని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బికాస్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్ ఉంది. ఇది జస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై ద సమ్ మిస్కన్సెప్షన్. అది అందులో భాగంగా నేను చెప్పదలుచుకుంది. అది యాక్చువల్లీ అంటే తమ్ముడు అన్నట్టు ఇప్పుడు అన్న చెప్పినట్టు నేచురల్ కలామిటీస్ అలౌ చేయడం అనేది ఆయన చేయగలడు, ఆయనే చేయగలడు. ఎందుకంటే ఇప్పుడు మనం సావరెంటీ, దేవుడు సర్వశక్తిమంతుడు అని నమ్మినప్పుడు, సమస్తం ఆమ్నిపోటెంట్ ఆయన అయినప్పుడు ఏదైనా చేయగలిగే శక్తి, అధికారం ఆయనకు ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రతిదీ కూడా భూమి మీద జరిగేది కానీ ప్రపంచంలో జరిగే ప్రతి విషయం కూడా ఆయన అలౌ చేయకుండా రాదు. ఆయన ఎందుకు అలౌ చేశాడు అనే రీజన్స్ కొన్ని మనం తెలుసుకోగలం, మనకు తెలుస్తాయి, కొన్ని తెలియవు. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇప్పుడు అక్కడ ఇన్నోసెంట్ పీపుల్ కూడా చనిపోతున్నారు అనే విషయం ఉంది కదా. ఇప్పుడు అక్కడ ఎందుకు వరదలు వచ్చాయి అనే విషయాన్ని చూస్తే మనం సైంటిఫిక్ రీజన్స్ కొన్ని చెప్తే హ్యూమన్ ఎర్రర్ సెకండరీ కాజ్. అది హ్యూమన్ ఎర్రర్, వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల మొత్తానికి ఫ్లడ్స్ వచ్చినాయి. తర్వాత దాన్ని అలౌ చేసింది ఆయనే. అందులో వీళ్ళందరూ చనిపోతున్నారంటే వీళ్ళందరూ పాపం చేశారు అనేది కూడా మనకు తెలియదు. ఇప్పుడు అక్కడ ఎందుకు వచ్చింది అనే విషయం మాత్రం మనం రీజన్ చెప్పలేము. ఇప్పుడు ఎవరైనా బయట వాళ్ళు అడిగినా సరే, నువ్వు సడన్ గా అక్కడ పాపం చేశారు భయ, అందుకు వదిలేశారు దేవుడు అలా శిక్షించాడంటే మనకి ఆ పెయిన్ అర్థం కాదు. కానీ మంచి వాళ్ళు ప్రేమించే వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయారు అనుకో,
జనరల్గా అదే దేవుడు ఎలా చేసింది అనేది ఖచ్చితంగా రీజన్. ఎందుకు ఎలా చేశాడు అనేది మాత్రం మనకి తెలియకుండా మనం చెప్పలేము. మనకి తెలియనప్పుడు సైలెంట్గా ఉండడం. ఇన్నోసెంట్ పీపుల్ కూడా చనిపోవడం అనేది ఏంటంటే, ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతున్నారు అనే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మనం మనకున్నటువంటి ఫైనట్ ఈ నాలెడ్జ్తో మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే ఈ 70-80 సంవత్సరాలే జీవితం అనుకుంటున్నాం. కానీ ఎటర్నిటీ పర్స్పెక్టివ్లో చూస్తే జీవితం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అసలు అది మనం ఊహించలేము. ఇప్పుడు ఈ చనిపోతున్న వాళ్ళని కూడా మనం ఈ ఫైనట్ ఈ కాలంతో మనం వేరు చేసుకున్నప్పుడు మనకి చాలా బాధ వేస్తుంది. కానీ దేవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళ జీవితానికి అది అంతం కాదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పులకి అది శిక్ష అని కూడా మనం చెప్పడానికి లేదు. ఎటర్నిటీ పర్స్పెక్టివ్లో చూస్తే వాళ్ళ జీవితం ఇంకా ఎక్కువ ఉంటుంది. So it is not a God's punishment. We can't think always like that. తమ్ముడు ఏదో చెప్పు. 3 reasons అయితే అన్న. రావడానికి. Sometimes God is the direct reason, direct punishment. Okay. Just like Noah and all. Noah గాని లోతు విషయంలో గాని డైరెక్ట్. Sometimes God allows Satan to do something. Yes. Okay, and that is a very special case. Yes. Very special case. Okay. Two. So sometimes God is the direct, and sometimes God allows Satan to do something. Good. And third one, people themselves can do some calamity. For example, if we take the atom bomb example. Yes. Okay. If we just atom bomb place చేసినప్పుడు అక్కడ ఎర్త్క్వేక్స్ వస్తాయి చాలా త్వరగా. చుట్టుపక్కల ఒక ఎర్త్క్వేక్ వస్తుంది ఈజీగా. చాలా ఏరియా చాలా నాశనం అయిపోతుంది. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ calamity. Yes. So human is the direct cause of that calamity. Okay. నేనేమంటే ఈ మూడు Yes. రీజన్స్ అవుతాయి. అండ్ మూడిటిని కూడా గాడ్ సావరెన్ గాడ్ allowed it because God has given the freedom to do whatever they want to do. They are the cause for their things. They are the reason for their things. Yes. ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు కేరళ పర్టికులర్ స్పెసిఫిక్ విషయం గురించి మాట్లాడాలంటే దీన్ని ఎలా అంటారంటే సాతాన్ హ్యూమన్ క్యూములేటివ్ జాబ్ అనుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద ఈవిల్ మైండ్ సెట్ దట్ వి గెట్ ఆర్ ద ఈవిల్ థాట్స్ దట్ వి గెట్ బై అవర్ నేచర్ హెల్ప్ us టు డూ వాట్ ఏంటి పొల్యూషన్ ఎక్కువ చేయడానికి, ఇంకా రకరకాలవన్నీ తయారు చేసి ఒక ప్రమాదకరమైనవన్నీ ప్రయత్నించడానికి ఇవన్నీ చేస్తాను అనమాట. ఇదేంటి సాతాన్ గారు ఇస్తున్న తప్పుడు ఆలోచనలు, మనిషి వాడుకుంటున్న మనిషికి తనంతట తాను వస్తున్న తప్పుడు ఆలోచనలు ఇవన్నీ యూజ్ అయ్యి ఏమంటారు ఆ ఈవిల్ యూనిటీతో ఒక క్యూములేటివ్ గా వచ్చిన కెలామిటీ కూడా అయ్యి ఉండొచ్చు అన్నమాట. అయితే గాడ్ దీన్ని ఆపలేడంటే గాడ్ అలౌడ్ ఇట్ బికాస్ గాడ్ గేవ్ ఫ్రీడమ్. Okay. That's also, yes, we have to include. And గాడ్ అలౌ చేస్తాడన్న దాని గురించి నేను కొంచెం ముందుకెళ్దాం. దేవుడు ఆపగలడు, కానీ ఆపకుండా కూడా తను అలౌ చేయడానికి అవకాశం ఉంది. హీ ఈస్ ద పవర్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. అండ్ నెంబర్ 2, ఇందాక ఆల్రెడీ కవర్ చేశాం, నాట్ ఎవరీ కెలామిటీస్ నాట్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద గాడ్, బట్ ఈజ్ ద కంట్రోల్. హ్యూమన్ ఎర్రర్ కూడా కావచ్చు అన్నదానికి జోబుకి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇంకోసారి హెవిల్ కూడా ఛాన్సెస్ అవ్వచ్చు, జోబ్లోనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇంకోసారి కొన్ని దూతలు దేవునికి విరోధంగా తయారైనప్పుడు దే హ్యావ్ సర్టన్ పవర్స్, దే ఆర్ అవుట్ ఆఫ్ ద గాడ్స్ ప్రజెన్స్ అండ్ దే ఆల్సో హ్యావ్ ద పవర్స్. బికాస్ ఆఫ్ దిస్ ఈవిల్స్ కెన్ కాజ్ ద సెకండరీ ఎఫెక్ట్, బట్ గాడ్ ఈజ్ అండర్ కంట్రోల్. దట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్. ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే, దేవుడు నేచర్ క్రియేట్ చేసినప్పుడు ఆదాం దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏంటంటే చక్కగా చూసుకోరు బై, ఐ హ్యావ్ ద గివెన్ పవర్ టు ఎవ్రీ థింగ్. బట్ వాట్ మ్యాన్ గాడ్ ఆర్ మనుషులు ఏం చేస్తున్నారంటే దే ఆర్ నాట్ ఒబేయింగ్ ద గాడ్స్ కమాండ్. అంటే ఇంకొక రకంగా పాపాన్ని ఇంకొక పాయింట్లో పెట్టడానికి ఈ విధంగా ఆలోచన చేసి ఒక ఆయన ఇట్లా అంటాడు, గాడ్ కమాండెడ్ టు టేక్ కేర్ ద క్రియేషన్ బట్ హీ డిజోబేడ్. Means indirectly he disobeyed the God. It's also type of sin. And number type 2 ఏంటంటే our craving of the prosperity which crossed the limits has done the damage the ecosystem.
ప్రాస్పారిటీ పెంచుకునే ఉద్దేశంలో దే ఆర్ డ్యామేజింగ్ ద నేచర్ ఆర్ ఈకోసిస్టమ్. దట్స్ ఆల్సో ఇట్స్ అ టైప్ ఆఫ్ సిన్. దట్స్ ఆల్సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్. అండ్ సెవరల్ అదర్ రీజన్స్ ఆల్సో ఈజ్ దేర్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మరి గాడ్ ఎందుకు అలౌ చేశాడు? సరే ఆదాం దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ నుంచి మళ్ళీ వద్దాం. ఎందుకు అలౌ చేశాడంటే ఒక 5 పాయింట్లు మీకు గుర్తు చేసి నేను క్లోజ్ చేస్తాను. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ బ్రోకెన్ వరల్డ్. ప్రస్తుతం ఉన్న ప్రపంచము అనేది ఇట్స్ అ బ్రోకెన్ వరల్డ్. ఎందుకు బ్రోకెన్ వరల్డ్ అంటే ఎప్పుడైతే ఆదాము అవన్ చేసి మంచిగా వెళ్ళండి అన్నప్పుడు ద నేచర్ ఈజ్ గుడ్. బట్ ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో బికాస్ ఆఫ్ ద హ్యూమన్ సిన్, not only the relation between the God and human, that will affect the human and nature also. నేచర్కి మనిషికి ఉండే సంబంధం యొక్క ఎఫెక్ట్ కూడా తేడా కొట్టింది బికాస్ ఆఫ్ ద సిన్. అందులో భాగంగానే మనం రోమీలకు రాసిన పత్రిక చదువుతారా అదొకసారి, 8వ అధ్యాయము. మూలుగుచున్నది అని ఉంటుంది. ప్రకృతి దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు మూలుగుచున్నది అని ఉంటుంది. మనం కష్టపడినా నేల మనకి అనుకువగా ఉండదు. అది మనకి మనం అనుకున్నంత ఏమంటారు సులువుగా ఉండదు కదా. మన దేవుడు అప్పుడు క్లియర్ చేశాడు. Romans 8:9 you can look at. మనుషుల ప్రత్యక్షత కొరకు 20 ఓకే 19:20. కెన్ యూ లుక్, కెన్ యూ రీడ్ వన్స్? సృష్టి మిగుల ఆశతో దేవుని సృష్టి కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కాలై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడింది. ఓకే, చాలా చిన్న తమ్ముడు అన్నట్టు వీఆర్ నాట్ ఓన్లీ బ్రోకెన్ వరల్డ్ అంటే ఇట్స్ ఇండైరెక్ట్లీ ఆల్సో ఇస్ ద కర్స్డ్ ఎర్త్ ఆల్సో ఇస్ కర్స్డ్ అండ్ అది కర్స్డ్ వర్డ్ కాబట్టి అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దీన్ని బట్టి ఇంకొక పాయింట్ నేను ముందుకు వెళ్తాను. ఒక పాయింట్, బ్రోకెన్ వరల్డ్లో ఉన్న అబ్బాయి ఆల్రెడీ శపించబడింది, న్యాచురల్ కలామిటీస్ రావడానికి ఆస్కారం ఉంది అన్న విషయాన్ని ఒకటి. నెంబర్ 2 ఏంటి అంటే సావర్నిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సర్వాధికారంలో ఏది కూడా ఆయన పర్మిషన్ లేకుండా జరగదు. ఈవెన్ ద సాటైన్ ఎఫెక్ట్ ఆల్సో. జోబు కూడా ఇందాక గాడ్స్ పర్మిషన్ తీసుకునే హీ అలౌడ్ అండ్ దెన్ ఓన్లీ ద డెవిల్ హ్యావ్ ద పవర్స్ త్రూ ద విండ్ ఆర్ ద పీపుల్స్ వాట్ ఎవర్ ద నష్టం జరిగింది కదా అదంతా కూడా దేవుని యొక్క సర్వాధికారంలో ఇవన్నీ జరుగుతున్నాయని మనం గుర్తించాలి ఒక క్రైస్తవులంగా. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే గాడ్ కెన్ బి ట్రస్టెడ్. ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఒక క్రైస్తవులంగా మనం గుర్తించుకోవాల్సిన 3వ అంశము ఏంటంటే దేవుని పైన మనము యొక్క విశ్వాసము లేదంటే తన నమ్మకత్వాన్ని పెరగాలి. ఎందుకంటే ఇందాక తమ్ముడు చెప్పినాడు కదా, దేవుణ్ణి శపించడం, బ్లేమ్ చేయడము, ఎందుకు ఇట్లా చేసినావు అని క్వశ్చన్ చేసే కంటే కూడా ఆయన పైన ఆధారపడి ముందుకెళ్ళడం అనేది మంచిది. లేదంటే వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ ట్రస్ట్ టువర్డ్స్ ద గాడ్. ఎందుకంటే మన ఆలోచనలు ఆయన ఆలోచనలు వంటివి కాదు. మేబీ హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్ ఇన్ ద ఆయన యొక్క ప్రణాళికలో భాగంగా కొన్ని అలౌ చేస్తుండొచ్చు. సో స్టాప్ బ్లేమింగ్ అండ్ ఇంప్రూవ్ ద ట్రస్ట్ టువర్డ్స్ ద గాడ్. అండ్ 4th పాయింట్ ఏం చెప్పాలనుకున్నా అంటే దెర్ ఈస్ ద జాయ్ ఆఫ్టర్ ద సఫరింగ్స్. దేవుని పిల్లలకి కష్టాలు వచ్చాయి. దేవుని యొక్క సవర్నిటీలోనే కొంతమంది సాతాన్ ఎఫెక్ట్ వల్ల కావచ్చు, లేదంటే ఇలాంటి కలామిటీస్ జరిగినప్పుడు ఒక విశ్వాసముగా మనం సహోదరులు లేదంటే మనం కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ సఫరింగ్సే పర్మనెంట్ కాదు. దెర్ ఈస్ ద లాట్ ఆఫ్ జాయ్ ఆఫ్టర్ ద సఫరింగ్స్. అంటే ఈ లోకము పర్మనెంట్ కాదు బై, ఈ సఫరింగ్స్ జరిగేటివే ఇవే శాశ్వతం కాదు. దెర్ ఈస్ అ గ్రేట్ జాయ్ ఆఫ్టర్ ద సఫరింగ్స్.
that we have to remind as a Christians in our mind. And ఐదో పాయింట్ నేను చెప్పదలుచుకోండి, దెర్ ఈస్ అ వర్స్ట్ థింగ్స్ టు బి హ్యాపెన్. చాలామంది ఏం చెప్తున్నారంటే, ఇంకా చాలామంది ప్రీచర్లు కూడా చర్చలో ఇచ్చేస్తుంటారు, ప్రీచింగ్ రెండవ రాకడికి ఇదంతా జరిగిపోతుంది అన్నట్టుగా చెప్తుంటారు. కొన్ని సూచనలు ఏవైతే చెప్పారో మత్తయి సువార్తలో అందులో భాగంగా జరుగుతుంటాయి. బట్ వీ కాంట్ సే ద కేరళ ఎఫెక్ట్ ఈస్ ద సైన్ ఫర్ ద సెకండ్ కమింగ్ అన్నట్టుగా మనం ఓవరాల్గా అట్లా చెప్పడం అంత అప్రోప్రియేట్ వే కాదు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్, అంటే చాలా వర్స్ట్ థింగ్ జరుగుతాయి సూచనకు ముందు అన్నట్టుగా ఉంటాయి. కాబట్టి మనం అలా చెప్పకూడదు. వీ షుడ్ ఆల్సో బి డోంట్ వరీ బికాస్ ఆఫ్ దిస్ సఫరింగ్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వర్స్ట్ థింగ్స్ షుడ్ బి హ్యాపెన్, వీ షుడ్ బి వెల్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఒకవేళ ఇక్కడే కెలామిటీస్ వచ్చినా, ఇక్కడే నెరచిరిగినా, we should not know about the future. So there should be lot of worse things is waiting for the people. So no need to be get worried about this thing. 5 పాయింట్లు గుర్తున్నాయి కదా. బ్రోకెన్ వల్ల ఉన్నాం, అది ఒక శాపకరమైన భూమిలో మనం నివసిస్తున్నాం కాబట్టి న్యాచురల్ కాలమిటీస్ రావడం కామన్. నెంబర్ 2 ఏంటంటే దేవుని యొక్క సర్వాధికారంలో అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని బ్లేమ్ చేయకుండా ఆయన మీద విశ్వాసంలో ఎదగాలి. ఇంకొకటి, దెర్ ఈస్ ద జాయ్ ఆఫ్టర్ ద సఫరింగ్ అండ్ ద వర్స్ట్ థింగ్స్ షుడ్ బి వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ ద హ్యూమన్ కైండ్స్. అండ్ ఇంకొకటి ఒక పాయింట్ నేను చెప్పదలుచుకుంది అంటే, బైబిల్లో వీటి గురించి కొన్ని విషయాలు క్లారిటీగా లేదు. కాబట్టి ఒక క్రైస్తవం నమ్మిన క్రిస్టియన్స్గా ఈ విషయం గురించి వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వీ షుడ్ నాట్ portray our own thoughts or our own logics and reasonings, and don't tell that. Sometimes it's happening in Gujarat because of that whatever the Kumbh Mela something is happening, they are nonsense people, they are doing all the rubbish thing. That's why our God Jesus is claimed, because of they are worshipping that type of attitude or the words we should not, because the reasons are several but few things only is explained in the Bible. One point I would like to tell is, we must be speak where the Bible speaks, and we should be silence where the scriptures is silent. Don't be enthusiastic to give the answer in appropriate way or the unknown things or the unexplained matters in the Bible. Okay, what is the outcome of this? What is the outcome of this sufferings or natural calamities? దానికంటే ముందుగా ఇంకొక పాయింట్, ఇందాక ఒక వీడియోలో చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, న్యాచురల్ కలామిటీస్ రావడానికి బైబిల్ 2 రకాలుగా చెప్తారు. ఎలా అంటే, ఆల్రెడీ డిస్కస్డ్ పర్మిసివ్ విల్లో భాగంగా దేవుడు అలో చేస్తాడు బై అన్నట్టుగా చెప్తాడు. యాక్చువల్గా హ్యూమన్ ఎర్రర్స్ ఒక 2 పాయింట్లో సమ్మరైజ్ చేసి చెప్పాలంటే, బైబిల్ ఏం చెప్తుంది, న్యాచురల్ కలామిటీస్ అంటే హ్యూమన్ ఎర్రర్స్ వల్ల కావచ్చు, లేదంటే ఈవిల్ స్పిరిట్స్ ఎఫెక్ట్ వల్ల కావచ్చు, బట్ గాడ్ ఈస్ ఇన్ ద కంట్రోల్. హీ విల్ అలో ద థింగ్స్ వాట్ ఎవర్ హ్యాపెన్. డోంట్ థింక్ ఇస్ ద పర్మనెంట్ ప్లేస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే, what is the outcome of this natural calamities, and then we look our response, then we'll close. ఏం న్యాచురల్ కలామిటీస్ జరగడం వల్ల ఏం జరుగుతుంది, ఒకవేళ ఒక క్రైస్తవులందు మనం ఏం రిఫ్లెక్ట్ అవ్వచ్చు. People will examine sometimes. Yes, Ravi, people will examine sometimes. Then ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో బ్యాలెన్స్ అయిపోతుంది. ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో, సపోజ్ ఎఫెక్ట్స్ నుంచి ఎఫెక్ట్స్ వస్తాయి. వాటర్ ఇంబ్యాలెన్స్ ఏదిరా వీడి ఏ బ్యాలెన్స్ చెప్పు, ఏమన్నా ఎర్త్ సైన్స్. ఓకే చెప్పు. ఓకే, వాటర్ ప్రజెస్ ఏమో ఉంటాయి లోపల, దానివల్ల ఏదైనా ఇంబ్యాలెన్స్ అయితే ఎఫెక్ట్స్ వస్తాయి కొంచెం. అది ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి ఓకే ఓకే ఎనీథింగ్ అవుట్కమ్, దీనివల్ల వచ్చే అవుట్కమ్ ఏంటి, లేదంటే పీపుల్ లేదా క్రైస్తవులు దీని నుంచి ఏమయ్యే ఛాన్స్ ఉంది, ఏం నేర్చుకోవచ్చు. ఇట్స్ అ లెసన్ ఫర్ ద క్రిస్టియన్స్. వాట్ టైప్ ఆఫ్ లెసన్? ఇట్స్ నాట్ టెంపరీ. వాట్ ఈస్ దిస్?
World is not permanent, it's a temporary. Life is not the, it's a short. Don't look about the prosperity, all those things. నీకు కూడా జరగవచ్చు బై. Don't keep more ashas in this world. Okay. Okay, then. Will of the God is done. Huh? Will of the God is done. Okay. Natural calamities. Ah. Natural calamities. Okay. అంటే దేవుడు కొంతమందికి ఇంత అంటే వాళ్ళ వరల్డ్ లైఫ్ ఇంతవరకే ఉంచుదాం Hmm. అని అనుకుంటే నేచురల్ కెలామిటీస్ ద్వారా Hmm. వాళ్ళతో Okay. ఇంకా వాళ్ళ వరల్డ్ లైఫ్ అంతం చేసేస్తారు నేచురల్ కెలామిటీస్. ఓకే, సరే, నేను కొన్ని పాయింట్ రాశాను, మేబీ నేను చెప్పినవి. పీపుల్ విల్ రిపెంట్ ఫర్ ద సేమ్. ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ వాట్ ఎవర్ ద కలామిటీస్ జరిగినప్పుడు సమ్ పీపుల్స్ విల్ థింక్ అబౌట్ ద గాడ్, దే విల్ గెట్ ద ఛాన్స్ టు రిపెంట్ దేర్ సిన్. ఓకే, నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, ఎలా అంటే మేబీ సమ్ పీపుల్స్ వెంట్ టు దేర్ అండ్ దే ప్రీచ్ ద గాస్పల్, missionaries or something, they will also reflect themselves and why it's happening, and they go to the in-depth questioning the purpose of life. So there is the chance to repent their sins and coming to the Lord. And inko chance em jarugundante, they will reevaluate the life priorities. కొంతమంది క్రిస్టియన్స్ కానీ నాన్ క్రిస్టియన్స్ కానీ దే విల్ రీఎవాల్యుయేట్ దేర్ లైఫ్ ప్రయారిటీస్. ఒరే బై, ఏం చేస్తున్నా, ఏం ఇంత లైఫ్ ఇలానా, వాట్ ఐఎమ్ డూయింగ్, what I am prioritizing my life. They will re-evaluate their life priorities. And inko chance ante, they will realize the life is temporary. We already discussed. And they can recognize the power of the God. The scientific people will come in this area. Most of the people, we have a lot of technology, but few of the people, they will realize there is some power, there is a God. And so many Christians people also, they will strengthen their faith because of the power of the God, because they are looking or they are seeing by their naked eyes. This also happen. All are the outcome of the natural calamities, and they will rely on the humanity also. సాయం చేసే గుణము, కరుణ, ఇవన్నీ ఎగ్జిబిట్ చేయడానికి ఛాన్స్ లేనప్పుడు we can't portray that. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో దే ఆల్సో డిపెండ్ ఆన్ ద ఇంక్రీజ్ ఆఫ్ ద హ్యూమానిటీ కంటెంట్ విల్ హ్యాపెన్. అంటే ఇలా జరిగితేనే జరుగుతుందా అనవచ్చు మన ప్రేమ లాంటోడు, అలాని కాదు, ఉంటుంది. కానీ ద పీపుల్ సేయింగ్ ద ఇంక్రీజ్ ఆఫ్ ద హ్యూమానిటిక్ నేచర్ విల్ డెవలప్ బికాస్ ఆఫ్ దిస్ న్యాచురల్ కలామిటీస్. అన్న, ఇంతవరకు మనం చాలా తప్పుగా అనుకున్నాం, న్యాచురల్ కలామిటీస్ అంటే నష్టం అనుకున్నట్టున్నాం. మీరేం మరి ఇంత మంచి పాయింట్లు ఉన్నాయి, ఇవన్నీ అవుట్కమ్మా, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు. రియల్లీ విత్ అవర్ లిమిటెడ్ నాలెడ్జ్ వీఆర్ థింకింగ్ ఓన్లీ నెగిటివ్ సైడ్, బట్ దెర్ ఈస్ మేబీ గ్రేటర్ థింగ్స్ ఆర్ వీ డోంట్ నో ద గాడ్స్ ప్లాన్. వన్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు మేక్ దిస్, మంచిలో నుంచి మంచే కాదు, దేవుడు జరిగే ప్రతి కార్యములో నుంచి, లేదంటే అవుట్ ఆఫ్ ద బ్యాడ్ థింగ్స్ ఆల్సో గాడ్ కెన్ బ్రింగ్ ద గుడ్ థింగ్స్. ద వర్డ్స్ వీ హ్యావ్ టు రిమెంబర్. God can bring the good things from out of the bad also. That we have to remind as a Christians. And so, what is our responsibility? There is another chance also. I don't know. This is a special case. Okay. People will harden their hearts even more. Yes. నెగిటివ్ థింకింగ్. ఎస్, సమ్ పీపుల్ ఇస్ దేర్. ఇఫ్ అంటే ఉన్నారు కదా, వాళ్ళ అమ్మ నాన్న లేదా వాళ్ళ రిలేటివ్ పైన అంటే దేవుడు ఏంది ఇంత కఠినుడా, మా వాళ్ళని ఏమి చేసి, The saddest thing happening. ఎస్, మేబీ ఛాన్సెస్ సమ్ పీపుల్. ఎనీ అదర్? They lose trust of God. ఓకే. కొన్నిసార్లు ఉన్న హోప్ కూడా పోతుంది. సరైన అవగాహన లేక Maybe few people. Any outcome? Right? Any other? Raju, Janardhan? Any other? Then we will go for the what is our responsibility. Tell me one. ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్తే విల్ క్లోజ్ ఇట్. ఏం చేయాలి మరి? నువ్వు చెప్పాలి ఒక పాయింట్. ఏం చేయాలి మరి? ప్రార్థన చేయాలి. క్రైస్తవులుగా ప్రార్థన చేయాలి. ఒక సిటిజన్గా మనం ఏం చేయాలి? మీన్స్ యాజ్ ఏ
global citizen or whatever, Indian citizen, whatever. What? చిత్తూరుగా We have to help them. ఉద్యమని సెక్యులర్ Pay and pray. తమ్ముడు చెప్పినాను, నాట్ ఓన్లీ ప్రేయర్, వీ హ్యావ్ టు పే ఆల్సో, ఎయిదర్ ఫార్మ్. ఓకే దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇవ్వాలి, సీజర్ ఓకే ఎస్. ఇంకా అవేర్నెస్ తీసుకురావాలన్నా significance of this ఓకే like we should have a clear understanding about the big picture of God on these topics especially. Maybe those things may happen in our localities also, in our area also. If we have that understanding, if we are well equipped with that before, then we may not fail in faith ఓకే. when that comes to us. ఈ న్యాచురల్ వీటన్నిటి గురించి మనం అవగాహన సరిగా ఉంటే రేపొద్దున జరిగినా కూడా దేవునికి దూరం అవ్వకుండా ఛాన్స్ ఉంటే వీ షుడ్ బి గెట్ ద నాలెడ్జ్ రిగార్డింగ్ దిస్ టాపిక్. దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్, రైట్? ఎస్, వీ హ్యావ్ టు అక్యూప్డ్ విత్ దిస్ వాట్ బైబిల్ సేస్ అబౌట్ దిస్. ఓకే, దెన్ రవి ఏం చేయాలి మనం? ప్రార్థన అయిపోయింది, పే అయిపోయింది, వీ హ్యావ్ టు అక్యూప్ అండ్ దెన్ As we are equipped, we need to convey this thing to our friends. Yes, who ఇతరులకు are కూడా there, చెప్పాలి. who may Okay. be, Hmm. like వాళ్ళ faith లో ఎవరైతే ఇబ్బంది పడతారో ఓకే షేర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓకే. ఇంకా ఇప్పుడు అంటే ఏదైనా వచ్చిన తర్వాత దానికోసం ప్రార్థన చేయడం ముందు నుంచి అప్పుడప్పుడు Christians are lazy people. Christians are so sophisticated. Whenever the newspapers they will see, they will forward and they will praise the stuff at the time. Means అదే హిట్ అండ్ రన్ టైప్ ఉంటుంది చూడు, తెలుసా మీకు? హిట్ అండ్ రన్ కేసెస్ ఉంటాయి తెలుసు కదా, ఎవడో పోతాడు, గుద్దేస్తాడు, పారిపోతాడు, పోలీస్ దొరకడు. ఆ టైప్ ఆఫ్ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు, లేదంటే ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కలిగి ఉంటారు. ఏంటంటే ఏదైనా న్యూస్ వచ్చిందనుకో, దేవా దా అంటే వీ హ్యావ్ టు రెస్పాండ్ ఫర్ ద కరెంట్ న్యూస్ అండ్ వీ హ్యావ్ టు ప్రే ఇన్స్టెంట్లీ. బట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ ద వే ఆర్ హ్యాబిట్ వీ షుడ్ కంటైన్, బట్ వీ షుడ్ బి ప్రేయర్ ఆల్వేస్ అబౌట్ ద ఆల్. ఓకే, డన్. ఏం చేద్దాం చెప్పు? ఆల్రెడీ కవర్ చేశారు, ఆల్రెడీ డబ్బాలు కూడా పెట్టి కవర్ చేశారు అన్న, డబ్బులు అయిపో అన్న అంట. ఓకే, గుడ్. యు ఆర్ ఆల్సో మేబీ హెల్పింగ్ విత్ యువర్ వాట్ ఎవర్ ఎక్స్టెంట్ యూ కెన్ కే. దట్ ఈస్ అ గుడ్ హ్యాబిట్. యాజ్ అ క్రిస్టియన్ యూ హ్యావ్ టు డూ. డోంట్ లుక్ ఎట్ ద ఎంత అనేది కాకుండా ఎంతో కొంత అంతలో చేయడం అనేది చాలా మంచిది. దట్ ఈస్ విల్ షోస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ దట్ ఈస్ గుడ్ హ్యాబిట్. ఇంకేం చేయొచ్చు అంటే మెడికల్ చెప్పు పర్లేదు, నేను చెప్తాను. No, I'm waiting for you. Please. అమ్మా, ఇప్పుడు వరకు అదే మన ఇంతవరకు ఓల్డ్ స్టేట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్ తీసుకున్న దాంట్లో చాలా మటుకు కలామిటీస్ జరిగిన వాట్ ఎవర్ హ్యాపెన్, ఆ జరిగినటువంటి దేవుని కోపానికి మనం గురువులమైనాం కాబట్టి ఇవన్నీ జరిగినాయి. ఇన్ కేస్ ఆదాన్ని తీసుకోండి, మోషన్ తీసుకోండి, తర్వాత నోవన్ తీసుకో, ఈవెన్ డేవిడ్ ఆల్సో, యోగు, వీళ్ళంతా ఎగ్జాంపుల్, ఫైన్ ఎగ్జాంపుల్ అన్నమాట మనకి. సో మనం దేవునికి మనము ఆయన కోపం లేవు బట్టే మనకి ఇవన్నీ జరిగినాయి. హ్యూమెన్ అదే హ్యూమెన్ ఫాల్ట్ అనేది దట్ ఈస్ సెకండరీ ఐ థింక్. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకోటి ఏంటంటే మనోడు చెప్పినాడు ఇందాక ఒకటి ఏంటంటే ఓన్లీ సిన్నర్స్ మాత్రమే పని చేయొచ్చు కదా, బిలీవర్స్ని సేఫ్ జోన్లో ఉంటుంది అంటే. ఇంకోటి వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈవెన్ మోషే కూడా ప్రభుకి చాలా నమ్మకమైన వాడు. సో అతను ఏంటంటే ఈ కానాన్ దేశం నడిపిస్తున్నప్పుడు ఐగుప్తుల నుంచి, సో ఈ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఈవెన్ డేవిడ్ ఆల్సో, అబ్రహాం ఆల్సో, యోగు ఆల్సో, వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని ఇంకా పరీక్షిస్తారు దేవుడు అక్కడ. ఎలా అంటే ఇప్పుడు ఇస్సాకుకి ఎప్పుడు 70 ఏళ్ళు 90 ఏళ్ళ క్రితం ఆయనకు కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన తర్వాత ఆయన అడుగుతాడు అన్నట్టు, నువ్వు సీనాయి పర్వతం మీద కదా, సీనాయి అంటే ఈయన మోసే సీనాయి పర్వతం, కాకపోతే ఈయన ఏంటంటే నువ్వు ఒక్కగానో కొడుకుని నాకు బలిగా అర్పించమని అంటాడు. సో ఆయన ఒబే చేస్తాడట, వితౌట్ సెకండ్ థాట్ ఈ ఒబే. సో దట్ ఈస్ ద వాట్ ఏంటంటే ఒక బిలీవర్ గా నీ సెకండ్ థాట్ లేకుండా నీ పరిపూర్ణత నువ్వు చాటుకోవాలన్నట్టు దేవుని వైపు. సో మనం చాలా సెల్ఫిష్ ఉంటాం ఇప్పుడు క్రిస్టియన్స్ లో.
మనమంతా బాగా వరల్డ్ ప్రెషర్లకి అలవాటు పడడం కానీ ఇప్పుడు ప్రాస్పరిటీ అన్నట్టు వాటి దాని గురించి. సో ఇవన్నీ ఫస్ట్ మన ప్లేజర్స్ అన్నట్టు, మనం ఏం చేయాలి అది చేయాలి అన్నట్టు. దేవుడు ఏం చెప్తా అంటే నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో అంటున్నాడు నా రాకడ వరకు. ఆయన చెప్పింది అదే కదా మనకి నొప్పి చెప్పడం. సో మనం ఏం చేసామంటే ఆయనకి ఏం చెప్తున్నాడో అది ఫాలో కాకుండా వీఆర్ గోయింగ్ టు ఇన్ అదర్ వే, వాట్ ఈస్ నాట్ డైరెక్టెడ్ బై ద గాడ్. దట్ ఈస్ అదొకటి. ఇది నేను ఎగ్జాంపుల్ చెప్పినట్ట యోగుని విషయంలో కూడా అంతే. యోగుని కూడా ఆయనకి ఎంతో సంపాదిస్తాడు. లాస్ట్ లో ఏమంటాడు అంటే ఆ గొడవ చనిపోయిన తర్వాత మొత్తానికి నీవు తీసుకుంటాడు. ఆయన ఒకటి సింపుల్ మాట చెప్తాడు, ఆయన ఎప్పుడు కూడా అసలు డిసప్పాయింట్ కాడు అసలు ఏ మూమెంట్ లో కూడా. ఈ దావీదు కానీ వీళ్ళంతా అసలు వాళ్ళు ఏం చెప్పారంటే దేవుడు ఇచ్చినట్టు దేవుడు తీసుకున్నాడు, ఆయన జస్ట్ ఓన్లీ టూల్, దట్స్ ఇట్. సో ఏంటంటే వీళ్ళని పనిష్ చేయలేమాడు దేవుడు, ఎందుకంటే వీఆర్ ద పార్ట్ ఆఫ్ ది సిన్నర్స్. ఓకే, ఆయన అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు అన్నిటిలో ఉన్నావు కాబట్టి నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకో. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు నాకు తెలుసు, నేను చేస్తాను వాళ్ళని పని చేయడానికి. దట్ ఈస్ వెన్ వీ హ్యావ్ జడ్జ్మెంట్ డే. ఓకే, దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ టు యాడ్. తమ్ముడు చెప్పిన పాయింట్లు జస్ట్ సమ్మరైజ్. ఏంటంటే ఆ బ్రాడ్ మైండెడ్నెస్ అంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అనేది మనకు కూడా అది మనం కూడా అలవాటు చేసుకోలేదు. బ్రాడ్ మైండెడ్ మనం కూడా అలాంటి విషయాలు మన క్లోజ్ సర్కిల్లో జరిగినప్పుడు అంత వరి అయ్యి మనం అంత బాధపడే కంటే కూడా దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు. ఇంకొక తమ్ముడు చెప్పిన పాయింట్ ఏంటంటే అది అక్కడున్న పాపలను ఏదో నాశనం చేయడం కదరా, నువ్వు కూడా పాపవే, పాప వేయడం పడి తిరుగుతున్నావు, నీకు బుద్ధి చెప్పడానికి అలాంటి కలామిటీస్ తీసుకొచ్చాడేమో. రైట్, వై కాంట్ యూ రిఫ్లెక్ట్ ఇన్ దట్ యాంగిల్? అది కూడా కావచ్చు కదా. ఇంకొకటి తమ్ముడు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఈజ్ బికాస్ ఆఫ్ ద పనిష్మెంట్ అన్నట్టుగా చూసాం, లేదంటే గాడ్స్ యాంగ్రీ వల్ల వచ్చింది. గాడ్ కెనాట్ విత్ స్టాండ్ దిస్ సిన్ఫుల్ నేచర్, దట్ వీ హ్యావ్ టు రిమైండ్ అవర్ సెల్ఫ్ ఆల్వేస్. డోంట్ బీ కాంప్రమైజ్ విత్ సిన్. రియల్లీ హీ విల్ టేక్ కేర్ అండ్ హీ విల్ పనిష్ ఆల్సో. బైబిల్లో కూడా చూస్తాం దేవుని ప్రజల పట్ల ఎప్పుడైతే తప్పిపోయినప్పుడు వాళ్ళ పట్ల ఈ సో సీరియస్ అండ్ ఈ సో స్ట్రిక్ట్, అంటే హీ జస్టిస్ గాడ్ అండ్ హీ విల్ సో సీరియస్ అన్నట్టు కూర్చొని. ఇంకొక పాయింట్ ఏం చెప్పంటే పరీక్షించడానికి కూడా నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క ఫెయిత్ఫుల్నెస్ని, లేదంటే నీ యొక్క లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీని పరీక్షించడానికి కూడా అలాంటి కలామిటీస్ నీ పరిస్థితుల దగ్గర లేదంటే నీ చుట్టుపక్కల కూడా కల్పించవచ్చు. దట్ ఈస్ ఆల్సో వీ హ్యావ్ టు రియలైజ్ అండ్ దెన్ వీ విల్ గో ఫర్దర్. సో వీ షుడ్ బి థింక్ ఇన్ దట్ యాంగిల్ ఆల్సో. ఇంకా ఏం చేయొచ్చు అని మనం చూస్తున్నాం. మన యొక్క బాధ్యతల ప్రార్థన చేయాలి, సహాయం చేయాలి. ఎలా సహాయం చేయాలి? మనము సాధ్యమైతే అక్కడికి వెళ్ళొచ్చు, మెడిసిన్స్ ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే వాలంటరీగా చేయొచ్చు. దెర్ ఇస్ సెవెరల్ అదర్ వేస్. అండ్ ఇంకొకటి సైంటిఫిక్ టెక్నాలజీ ఇలాంటి విషయాల్లో కూడా మనము ప్రొవైడ్ చేసే పిల్లలంగా ఎదగొచ్చు ఫ్యూచర్లో. మేబీ యు ఆర్ బికమింగ్ ద ఎర్త్ సైన్స్ ఆర్ సమ్ రైట్. ఫ్యూచర్లో ఈ ఏరియాలో రేపొద్దున దేవుడు చిత్తమైతే ఈ ఏరియాలో ముందే పసిగట్టే రకమైన సైన్స్ టెక్నాలజీలో ఈజ్ యూ కెన్ పార్ట్ ఆఫ్ దాట్ ఫ్యూచర్లో. అండ్ థర్డ్ పాయింట్, యూ హ్యావ్ టు స్పీక్ అవుట్ అబౌట్ ద ఇన్జస్టిస్ ఆర్ ద హ్యూమన్ ఎర్రర్స్. చాలామంది అపోహ ఏంటంటే క్రైస్తవులు వాళ్ళ ఆత్మల గురించిన చింత ఉంటుంది కానీ ప్రకృతి గురించిన బాధ్యత లేదు అన్న అపోహ ఉంది. ఇట్స్ టూ బ్యాడ్. యూ గాట్ మై పాయింట్ రైట్? ఆత్మల గురించిన చింత ఉంటుంది కానీ ప్రకృతి గురించిన బాధ్యత లేదు. దే విల్ నాట్ గెట్ ఇన్వాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ దే విల్ నాట్ ఎట్ ఆల్ ఓపెన్ దేర్ మౌత్ రిగార్డింగ్ ద injustice happening towards the nature of the ecosystem. You have to speak out. We should be careful while you are dealing with ecosystem, right? And whatever the suffers is the matters that will lead you to make you అంటే దేవుని యొక్క స్వారూప్యంలోకి మారబడడానికే నీ యొక్క పరిస్థితులు కల్పించి ఉండొచ్చు. కాబట్టి యూ హ్యావ్ టు థింక్ ఇన్ దట్ మేనర్ అండ్ యూ హ్యావ్ టు లుక్ ఫర్దర్. ఇంకేం చేయొచ్చు? యూ హ్యావ్ టు రిపెంట్ అండ్ రీఎవాల్యుయేట్, రీకన్సిల్ ద వాట్ ఎవర్ ద సిన్ యూ హ్యావ్ అండ్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద పవర్ ఆఫ్ ద గాడ్ అండ్ యూ హ్యావ్ టు రిలే ఆన్ ద హ్యుమానిటీ. ఆల్ దోస్ థింగ్స్ వీ కెన్ ఆల్సో డూ అండ్ వీ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ దాట్. మేబీ వీ డోంట్ నో. ఇందాక చెప్పినట్టు రోమా ఇదొక్క వచ్చని చెప్పి నేను క్లోజ్ చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28. మీకు అందరు నోటెడ్ కదా? ఏంటి?
సమస్తము సమకూడి ఎవరికి? తను ప్రేమించే వారికి కూడా తను సంకల్పించే పిలువబడిన వారందరికీ సమస్తము సమకూడి జరుగును. సో డోంట్ బాదర్ అబౌట్. బట్ క్రైస్తవులముగా మనకు ఏది కూడా దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ఎలాంటి హాని జరగదన్న విషయాన్ని మనం గుర్తించి సమస్తము సమకూడి జరిగి మంచి కొరకే జరుగుతాయన్న విషయాన్ని మీరు గమనించాలి. ఆ కండిషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన్ను ప్రేమించే వారికి అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాజ్ అ క్రిస్టియన్స్ వీ హ్యావ్ టు రెస్పాండ్ towards the God's actions, and we should be accountable to the society and the ecosystem, and we have to be realize what is happening also. Then anything you would like to add? That's what I would like to share.